మంచిర్యాల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులు 3 పువ్వులు 6 కాయలుగా కిటకిటలాడుతున్నాయి. అదే రైల్వే స్టేషన్లలో మంచిర్యాల బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్ ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని కొంతమంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని మహిళలే ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా మంచిర్యాల ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలుపరిచింది. అయితే బస్సులలో రద్దీ పెరగడంతో జెంట్స్ మాత్రం ట్రైన్లను ఎంచుకున్నారు. ట్రైన్లలో ఓన్లీ 100% ప్రయాణికులు ఉంటే 90% జెంట్సే వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరో కొంతమంది ప్రయాణికులు మనతో ఉన్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ట్రైన్ జర్నీ? ఇంతకుముందు బస్సులలో జర్నీ చేస్తుందా? ట్రైన్ ముందు హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా రిజర్వేషన్ చేసుకొని బస్కి వెళ్తుండే. ట్రైన్స్లో కూడా రిజర్వేషన్ అవుతుంది. చాలామంది ఎక్కువ రద్దీ ఉంటుంది. ముందు హైదరాబాద్కి వెళ్ళాలన్నా లేదని ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో రిజర్వేషన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. అప్పుడు అన్నిటితో పాటు ట్రైన్స్లో చాలా రద్దీ ఉండేది. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. లేడీస్కి ఆ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చాలా వరకు 70% ఆఫ్ ద జెంట్స్ ఇక్కడే ట్రావెల్ చేస్తున్నారు. 30% మాత్రం ఫీమేల్ ఉంటున్నారు. ఇది కొంచెం కంఫర్టబుల్ జర్నీలా ఉంటుంది ట్రైన్ జర్నీ. తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం ద్వారా మహిళలందరూ బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇటు ట్రైన్లలో ప్రయాణం చేయడం తక్కువ అయింది కావున ఇప్పుడు ట్రైన్లలో సీట్లు అనేటివి మా మగవాళ్ళకు సీట్లు అనేటివి అయినా ఏవైనా ఫ్రీగా ఉంది ట్రైన్ వెళ్ళడానికి. ట్రైన్కి వెళ్తున్నాను. ట్రైన్ సర్వీస్ బాగుంది, అంటే ఫ్రీగా దొరుకుతున్నది. ఇంతకుముందు బాగా రద్దీగా ఉండేది. ఇప్పుడు మహిళలకు ఫ్రీ సర్వీస్ వచ్చిన కాడ నుండి మహిళల్ని అందరూ బస్సులో వెళ్తున్నారు. ఆ తర్వాత మాకు ట్రైన్లో వెళ్ళాలంటే చాలా ఫ్రీగా ఉంది. చాలా దూరం వెళ్ళాలంటే మాత్రం ఫ్యామిలీతోనే ట్రైన్లో వెళ్తున్నాము. దగ్గరలో అంటే లేడీస్ అందరూ బస్సులో వెళ్తున్నారు. కాబట్టి మాకు ట్రైన్లో మంచి ఫ్రీగా సర్వీస్ ఉంది. సీట్లు దొరుకుతున్నాయి. చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మంది పురుషులు ఒక భోగిలో ఉంటే ఒక 5-6 మహిళలే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం పెట్టిన ఈ పథకం చాలా బాగుంది. ఇతర రాష్ట్రాలైన నాగ్పూర్ లేదు అంటే నాగ్పూర్ కానీ లక్నో కానీ ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలంటే ట్రైన్లో ఫ్యామిలీతో తప్ప మిగతా ఫ్యామిలీతో వెళ్తున్నాము తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా కానీ మహిళలు బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. మేము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము. అటు ఆడవారికి ఇటు మగవారికి ఇదొక వరం లాంటిది. ప్రభుత్వం పెట్టిన ఈ పథకం చాలా బాగుంది, చాలా నచ్చింది. చాలా బాగుంది. కానీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల లేని వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఉన్నవాళ్ళు కూడా అదే ఆధార్ కార్డు ఉండడం వల్ల ఆధార్ కార్డు లింకు ఉండి దీనివల్ల చాలా నష్టమవుతుంది. ఎందుకంటే లేని వాళ్ళకు మనం పేదల గురించే ఈ పథకాలను పెట్టినాం కాబట్టి పేదలకే వర్తించాలి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ సమానం ఉండేసరికి ఉన్నవాళ్ళు కూడా ఇదే దాన్ని ఇంతగా పనికిరాని పనుల గురించి కూడా బయటికి వచ్చి ఆడవాళ్ళు ప్రతి ఒక్కదానికి బస్సు ఎక్కడము, ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దానికి కూడా బస్సు ఎక్కడము, లేదంటే వాళ్ళని కొట్లాడడం, ఇవి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక దృష్టికి తీసుకొని సీఎం గారు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. దేనివల్ల ఇది పేదలకు సంబంధించిన పేదలకే వచ్చేటట్లు చేయాలని మేము కోరుకుంటాం. మంచిగా పెట్టిండు కానీ బాగా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళకు వెళ్ళే వాళ్ళు కూడా బ్రతుకుమలైంది కొట్లాడుకుంటా, బస్సులో సీట్లు లేకుండా, పని వాళ్ళు లేకుండా, ఉత్తర వాళ్ళు లేకుండా కూడా మామూలుగా పెడుతున్నారు. పని వాళ్ళు వెళ్ళడానికి మంచిగా పెట్టిండు కానీ మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. ఒకరు కొట్లాడుకుంటున్నారు, బాగా ఇబ్బందులు అవుతున్నారు. 5 నిమిషాల కోసం కాబట్టి పోవడానికి కూడా పెట్టారు కానీ అది మంచి కాదు. అన్నిటికీ పనులు పోయేటోళ్ళకు మాలాంటి పేదవాళ్ళకు మంచిగా పెట్టింది కానీ మాలాంటి పేదవాళ్ళు మంచిగా వెళ్ళడానికి రావడానికి కొంచెం అనుకూలంగా కావాలి. సుదూర ప్రాంతాలకు తప్ప ఇతర రాష్ట్రంలో వెళ్ళాలంటే భార్య పిల్లలతో వెళ్ళడం జరుగుతుంది. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే మాత్రం మహిళలను బస్సుల్లో ఎక్కిస్తూ మగవాళ్ళు మాత్రం ట్రైన్లలో జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు సంక్రాంతి పండుగకు
సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేయడం మగవారి ప్రయాణానికి ఆటంకం కలిగి ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో ప్రవీణ్ కుమార్, జీ న్యూస్, మంచిర్యాల జిల్లా.